హిరణ్మయీ శబ్దానికి లక్ష్మీతంత్రం ఒక విశేషాన్ని చెప్తుంది. ప్రకృతేశ్చ పరే వ్యోమ్ని మండలే చ త్రయీమయే హిరణ్మయే అవతిష్టేహం. నేను ప్రకృతి మండలంలోనూ పరమ వ్యోమంలోనూ కూడా త్రయీమయే అంటే సత్వ రజస్తమో గుణమయమైన ఏ ప్రాంతంలో కానీ హిరణ్మయే అవతిష్టేహం, హిరణ్మయ రూపంలో నేను నిలిచి ఉంటాను అని చెప్తుంది అమ్మవారు. ప్రత్యేకించి లక్ష్మీతంత్రంలో కాళికా పురాణంలో ఏమంటారంటే హిరణ్య రేతస శంభో శక్తి ప్రోక్త హిరణ్మయీ. ఒకసారి శుక్రాచార్యుల వారు, అప్పటికింకా శుక్రాచార్యుల వారి పేరు లేదు, ఆయన పేరు ఉషనుడు అనే పేరు, కైలాసానికి వెళ్ళారు. స్వామిని సేవించుకున్నారు. ఎందుకో ఏం జరిగిందో ఏమైందో తెలియదు మనకి. ఆయన పరమశివుల వారిని కొంచెం చలోక్తులాడారు, కొంచెం హద్దు మీరి చలోక్తులాడారు. కోపం వచ్చింది పరమశివుల వారికి. అవమానాన్ని సహించలేరు కదా. శూలం ఎత్తి ఆయన్ని కొట్టబోతే తప్పించుకుని ఆయన త్రిశూలం మధ్యనే ఉంటుంది కదా ఈ కొస మీద కూర్చున్నట్ట సూక్ష్మ రూపంలో. పరమశివుల వారి ఆగ్రహం తట్టుకోలేక అతన్ని కదలనివ్వకుండా కొట్టాలనే ప్రయత్నంతో ఆ త్రిశూలాన్ని ఇలా కొంచెం వంచారు, బాణాకారంలో వంచి ఇలా కొడదామనుకున్నారట. అలా వంగింది కనుకనే ఆ త్రిశూలము పినాకము అయ్యింది, కొంచెము వంచబడినది. కానీ మహానుభావుడు నేలకి తగిలి దెబ్బ తగిలిన గాల్లోకి ఎగిరారు. పరమశివుల వారి ఆశ్చర్యంతో నోరు తెరిచాట. ఈ మహానుభావుడు నోట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇది శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్తారు. స్వామికి చాలా క్రోధం కలిగింది. జీర్ణం అనుకుని ప్రయత్నించారు, జీర్ణం కావటల్లా. బ్రహ్మదేవుడు వచ్చి, నాయన అతడు నీ అంశయ్య, ఏదో జరిగింది పొరపాటు, వదిలిపెట్టు. కానీ కోపం ఉంది కదండి, నవరంధ్రములు మూసివేశాడు, ఇక బయటికి ఎలా వస్తావో చూస్తానన్నట్ట. అందుకని నవరంధ్రములు కాకుండా వేరే రూపముగా ఈయన బయటికి వచ్చాడు. తదీయ శుక్రస్య శుక్రత్వం, అందుకని శుక్రుడయ్యాడు ఆయన పేరు. అది బంగార స్వరూపము. హిరణ్య రేత్ అంటే శంభో శక్తి, బంగారం కింద మారింది. అందుకనే శుక్రాచార్యుల వారికే లక్ష్మీదేవి కుమార్తెగా ఆవిర్భవించడం అంతరార్థం భార్గవి. ఇది విశేషం అక్కడ. అంచేత తమాషా ఏమిటంటే వామనుడిగా వచ్చాట. వస్తే శుక్రాచార్యుల వారు ఓ పూలదండ మెళ్ళో వేశాట. అదేమిటి నాన్నగారు బ్రహ్మచారికి పూలదండ వేశారు అన్నట్ట చండామార్కుల వారు. వచ్చింది బ్రహ్మచారి కాదు, మీ బావగారు అన్నట్ట పాపం ఆయన. ఎంచేత లక్ష్మీదేవికి తమ్ముళ్ళే కదా వీళ్ళిద్దరూను. అందుకని ఇలాంటి చలోక్తులు కానీ, అంటే లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధన చేస్తూ కూడా ప్రేమతో ఆరాధన చేసుకునేందుకు ఉండేందుకు అద్భుతమైన సన్నివేశాలు ఇది కాళికా పురాణం చెప్తుంది. అలాగట అంచేత సకల ప్రపంచంలో అతి సుందరమైనది ఏది ఉంటుందో, అతి ఉపయోగమైనది ఏది ఉంటుందో, ఆహ్లాదం కలిగించేది ఏది ఉంటుందో అది బంగారమేనన్నారు. అందుకని భగవంతుని శక్తి హిరణ్య రేత. అంతేకాదు యోగాభ్యాసన పనులకు కూడా అమ్మవారు బంగారము రూపంలో కనిపిస్తుంది. అంటే అపార్థం చేసుకోకండి. అంటే ఏమిటంటే ఇతర దేశాల సాంప్రదాయాల వల్ల వచ్చిన ఒక ఉపయోగం ఏమిటంటే జనాలకి ఒక ప్రమాదం కూడా. ఇతర దేశాల పేర్లతో కలిపి యోగా అని పేరు మార్చగానే జనాలంతా గంగవెర్రు తిరిగిపోయి పరిగెడుతుంటారు పాపం. యోగ శాస్త్రం అన్నది భారతీయ జన్యము. ఎక్కడో అమెరికాలోనో లేదా చైనాలోనో మరో చోట వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దిగుమతయింది కాదు. ఇప్పుడు చూస్తున్న చాలా పేర్లలో కొన్నిటికి పదాలు మారిపోయాయి. అంటే సంస్కృత పదాలు ఉన్నాయి, దానికి యావత్తో తావత్తో ఉంటుంది. ఇది తీసేసి పలికితే ఇతర దేశం అనుకుంటాం మనం. అందుకని కాదు. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే నువ్వు చేసే పనిలోపల నేర్పడతాను. యోగం అంటే కలుపుట, యోగం అంటే విడిపోవుట. యుజి సంయోగ వియోగయో అని మనకి వ్యాకరణం చెప్తుంది. అంటే అవసరమైన దాన్ని కలపాలి, అక్కర్లేని దాన్ని తొలగించాలి. అలాంటి యోగాభ్యాసన పరులకు కూడా లక్ష్మీదేవి
ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఒక రూపంలో. ఎలాగట చెప్తుంది ఆవిడ, బంగారు లతలా నేను కనిపిస్తాను. ఎలాగంటే సత్సంతానం కలగడానికి కూడా బంగారాన్ని ఒక విచిత్రమైన పద్ధతిలో ప్రయోగిస్తారు. ఎలాగంటే పునఃసంధానము అంటే మామూలు భాషలో శోభనము. ఆ మొదటి రోజుని అమ్మాయి దగ్గరికి ఆ పిల్లవాడు వెడుతున్నప్పుడు అమ్మాయి కొంగుని బంగారము ముడివేస్తాడు. ఎందుకు? అది తర్వాతి కాలంలో రూపాయి ముడేయడం, ఇలా ఆడపడుతూ తీసుకోవడం ఇలా మారిపోయింది. అది కాదు, బంగారు పిసరు ముడివేస్తారు. ఎలా ముడివేయాలి? చిన్న మడత ఇలాగ ఒకటి వేసి ఇలా ఒకటి వేసి జారుముడి మాత్రమే వెయ్యాలి, పీఠముడి వెయ్యకూడదు. దేనికోసం అంటే సత్సంతాన ఉత్పత్తికి, ఆ సంతానము పుష్టికి కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఆపోవరుణస్య పత్నయ ఆసన్. వివాహ ప్రక్రియలో ఆ ఘట్టంలో మంత్రాలలో కల్పసూత్రము ఇవి చెప్తాయి. ఎవనో తెలుసునా? బద్ధం అవదధాతి గర్భాణం ధృత్యై. ఈ బంగారము ఎలాగైతే కట్టబడుతుందో ఆ కట్టబడిన పుట్ట గర్భము యొక్క ధృతి కలుగుతుంది. నిష్కర్షం వర్ధనాయ ప్రజానాం ప్రజననాయ. చక్కటి సంతానము కలగడం కోసము లక్ష్మీ కటాక్షముతో పాటుగా ఈ బంగారము ఏ మహానుభావుని వీర్య స్వరూపము, ఏ మహానుభావుని ఇచ్ఛా క్రియ జ్ఞానశక్తి స్వరూపము, అతని అనుగ్రహం చేత ఈ పిల్లకి సత్సంతానము కలగాలి అనే ఉద్దేశంతో. అంతేకాదు హోమములు చేసేటప్పుడు కూడా ఆ దర్వి ఉంటుంది కదా, ఆ దర్వికి కూడా బంగారము చుట్టడం కానీ బంగారముతో తాడుతో కట్టడం కానీ చేస్తారు. అంటే కేవలం మనం ఆభరణాల వరకు మాత్రమే లేదా మరోదాని మాత్రమే అనుకుంటున్నాం. అలాంటిది కాదు గనకని శ్రీ సూక్తానికి ఇంత ప్రాధాన్యం వేదంలో 3 వేదాలు 4 వేదాల్లో చెప్పారు. ఇంత అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ లోకులకు ఉపయోగిస్తుంది. మరి యోగేశ్వరులకు ఎలా కనిపిస్తుందని చెప్పాం? బంగారు లతలా కనిపిస్తుందని చెప్పాం. ఎలాగో చెప్తారు. ఆధార అబ్జాత్ ద్విషట్కాంతం సూత్రభాష హిరణ్మయి ఉదేమి. మూలాధారం నుంచి సహస్రారం దాకా నడిచేటప్పుడు ద్విషట్కాంతం అంటే 12 అంగుళముల పొడవు, అంతవరకు కూడా అంతవరకు సతతం ప్రోక్త శబ్ద సంకల్ప కోరకై. నేను ఇంతవరకు కూడా అన్ని అంగుళములు అంటే మొత్తం 12 అని కొందరు చెప్తారు, 32 అంగుళములని కొన్ని సాంప్రదాయాల్లో చెప్తారు. అంత దూరము బంగారు లతలా వ్యాపించి ఉంటాను నేను. అంటే వెన్నుపూసలో నాడీ మండలంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు అలాగా 12 అంగుళం పొడవున బంగారు లతలా మెరిసిపోతూ ఉంటాను. ఒట్టిలత కాదు, ఇక్కడ సుమారుగా ఒక 12 పద్మములు ఉంటాయి. ఆ 12 పద్మములు ఒక్కొక్కటి వికసిస్తూ ఉంటే నీ లోపల ఒక్కొక్క శక్తి బయలుదేరుతుంది. చాలామంది లోకంలో అడుగుతుంటారు, ఏమండి మీకు ఇంత జ్ఞాపక శక్తి ఎలాగా, మీకింత ధారణ ఎలాగా, మీరు ఈ శ్లోకం ఇలా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో సమాధానం చెప్తారు. కాదు, అమ్మవారి అనుగ్రహము ఒక్కొక్క దశలో వస్తున్నప్పుడు ఒక సమయంలో చదవబుద్ధి అవుతుంది, ఇంకో సమయంలో చదివింది జ్ఞాపకం ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూసుకుంటే గుర్తొస్తుంది. ఇంకో సందర్భంలో చదవకపోయినప్పటికీ ఎక్కడో ఎవరో ఎలాగో చెప్పింది చటుక్కుని మనసులో స్ఫురణకి రావచ్చును. ఎంచేతంటే పాపం షేక్స్పియర్ మహాకవి ఎక్కడో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఏదో నాటకం రాశాట. మరి ఆయన ఎక్కడివాడు? సరిగ్గా తెలుగునాట పింగళి సువర్ణ గారు కళాపూర్ణోదయం రాశారు. ఈ కథ ఆ కథ ఒక్కలాగే ఉంటాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది? అలాగే కులశేఖరాళ్ళు వాళ్ళు యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, నువ్వేదిస్తే అది తీసుకుంటాను, నీ ఇష్టం అన్నాడు. మరి ఇది చదివాడా, కాపీ కొట్టాడా? ఎవరో ఇంగ్లీష్గా మిల్టన్ అని ఉన్నాడు ఒక ఆయన అంటాడు, సూనర్ ఆర్ లేటర్ మీన్ ఆర్ ఐ ద టాస్క్ మాస్టర్ మే బెస్ట్ అంటాడే. అంటే ఎందుకంటే ఇక్కడ యోగాభ్యాసన పరులకి తెలియకుండానే ఒక్కొక్క దశ లోపల అమ్మవారి అనుగ్రహంతో 12 రకాల దశలు దాటారనుకోండి,
వాడు సర్వజ్ఞుడవుతాడు. అంతే తప్ప అస్మదాదులలాగా 100 శ్లోకాలు నోటికొచ్చి 200 పద్యాలు చూడగలిగితే మహాపండితు అనడానికి లేదక్కడ. అది ఆ స్థితి రావాలి. అలాగ కనిపించే బంగారు లతని నేను గనక యోగీశ్వరులంతా నన్ను హిరణ్మయీ అంటారు. మునులు ఈ మంత్రాన్నే ఉపాసిస్తారు. అంటే ధనం కోసం కాదు, అలాంటి మంచి మాటల కోసం. ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, పరాశర భట్టరు అడిగిన మాట, మంచి మాట వచ్చేలా చెయ్యమ్మా అన్నారు అక్కడ. అంతేకాదు సంగీతం నేర్చుకునే పిల్లలు కూడా మొదటగా నేర్చుకునే కీర్తన లక్ష్మీదేవి కీర్తనే. వరవీణా మృదుపాణి అన్న చోట వీణాపాణి అంటే సరస్వతి అనుకుంటారు, కాదు. శ్రియా వాయే తద్వై రూపం వీణ. లక్ష్మీదేవి స్వరూపమే వీణ, లక్ష్మీదేవి స్వరూపమే వేణువు, లక్ష్మీదేవి స్వరూపమే మృదంగము, దుందుపి, ఢంక. ఇది వేదం చెప్తోంది. అలాగా నేను అంతవరకు కూడా ఒక్కొక్క మొగ్గని వికసింపజేస్తూ శాస్త్రజ్ఞానాన్ని కలిగిస్తూ వెడుతూ ఉంటాను కనుక మునీశ్వరులందరూ కూడా త్వాం తాం మాం హిరణ్మయీత్యేవం మునయో వేదపారగా స్తుత్వా సమాప్నువన్ కామం యోగినో యోగముత్తమం. వారందరూ కూడా తమ తమ కోరికలు నెరవేర్చుకున్నారు. కోరికలంటే ఆ మాట కాదండి, యోగం ఉత్తమం, ఉత్తమమైన యోగాన్ని పొందారు. మీరొక్కసారి పురాణములను చూచినట్టయితే ఋషులందరూ కూడా ఊరసి, మేనక, రంభ ఇలాంటి వాళ్ళ వల్ల తపోభంగం అయ్యింది అని ఉంది, మనం చూసాం. అంటే మనం ఏం వేళాకోళం చేస్తాం, అంతటి పెద్దవాళ్ళకి ఇలాంటి స్థితి ఉంది కదా, మేవల్లంటే వాళ్ళము. బాగుంది. విశ్వామిత్రుడు తపోభంగం అయితే ఎవరొచ్చారు? శకుంతల వచ్చింది. శకుంతల తర్వాత పిల్లవాడు ఒక శకపురుషుడు అయ్యాడు. మరి ఏం చెప్తారు దానికి? అలాగే ఇంకో మహానుభావుడు తపోభంగం అయ్యింది. ఆయన అంటే ఎక్కడ ఇంద్రుడు తపోభంగం చేసినా ఆయన తపస్సుకి అంతరాయం కలిగింది తప్ప అక్కడ జరిగిన ప్రతి పని కూడా తరువాత లోకానికి వినియోగం అయ్యింది. అదెందుకు ఆలోచించరు మీరు? అలాగే నేనేం చేస్తాను, మునీశ్వరులందరూ ఏ ఏ కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళకి అవన్నీ వచ్చేలా చేస్తాను. అందుకని హిరణ్మయీ మంత్ర సర్వార్థ సాధక సప్తాక్షరోహ్యయం. అమ్మవారే చెప్పింది, ఇది 7 అక్షరముల మంత్రము, సర్వార్థ సాధకము, సప్తాక్షర మంత్రం ఇది. ఏమిటది? ఓం హిరణ్మయై నమః. హిరణ్మయై మాత్రమే కాదు, హిరణ్మయ్యై నమః యాకి యావత్తిచ్చి కూడా పలకగలిగితే మంచిదే. ఓం హిరణ్మయై నమః. ఇది అమ్మవారికి హిరణ్మయి అన్న శబ్దంతో చెప్పిన మాటలో ఉండే అంతరార్థము. అదే కాదు, ఇంతకు ముందన్నదే మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. హింకారం అన్నది, రణశబ్దం అన్నది ఇంతకుముందు 2-3 రకాలుగా మాట్లాడుకున్నాం. అంటే వజ్రాయుధము లాంటి కాంతి కలిగి శత్రువులందరినీ కూడా నాశనము చేయునది. అలాగే హిరణ్మయికి ఇంకో అర్థం ఉంది, హీం రటయతి. హీం అంటే అహంకారమును, రటయతి రటి ఉన్మూలనే, అహంకారం తొలగించేది అని చెప్పి. అంటే హితము రమణీయమైన వేదస్వరూపమే అమ్మవారు. తరువాత ప్రకృతిలో పరమవ్యోమంలో ఎక్కడా ఉండే అమ్మవారు. అలాంటి ఆవిడ మనకు మహోపకారం చేస్తుంది. మనలో ఉండే అహంకారాన్ని తొలగిస్తుంది ఆవిడ. ఎలాగో తెలుసా? దానికి చాలా సందర్భాలలో ఈ అహంకారం తొలగించే విధానాన్ని చూపించింది అమ్మవారు. దానికి మనకందరికీ తెలిసి తెలియంది ఒకటి ఉంది. హనుమంతుడు వచ్చాడు, సీతమ్మతో మాట్లాడుతూ ఏమని పరిచయం చేసుకున్నాడు? ఒక మాట అన్నాడు, దూతోహం రామస్య అన్నట్ట. పాపం, నేను రామదూతనమ్మ అన్నాడు. ఆయన రాముడు పంపిస్తే వచ్చా అంటే సరిపోతుంది కదా, ప్రత్యేకించి దూత అని పెట్టుకోవడం దేనికి? కారణం ఏం లేదు. హనుమంతుడు వస్తుండగా లంకిని ఎదురైంది. దానికంటే ముందు సురస, సింహిక ఇన్ని ఉన్నా ఎవళ్ళు రాకుండా నేనొక్కని రాగలిగాను. కొంచెం ఉందేమో ఆయన అనుకుని ఉంటాడు బహుశాను. అంతేకాదు రాముడు కూడా మెచ్చుకున్నాడు, హనుమంతుడు బాగా మాట్లాడతాడు అని. సీతమ్మతోటి ఈ మాట అనగానే సీతాదేవి యగాదిగా చూచి ఓ మాట చెప్తూ, దూత రాముడికి ఈ సంగతి చెప్పు అంది ఆవిడ. అప్పుడు అమ్మవారు దూత అని పదం ప్రయోగించింది, తాను ప్రయోగించాడు రామస్య దూతోహం అని.
ఓహో, మాట్లాడడంలో తేడా వచ్చిందా అని తర్వాత తన మాట మార్చుకున్నాడు హనుమంతుడు. తర్వాత ఏమన్నాడు? దూతోహం రామస్య అనలేదు, దాసోహం కోసలేంద్రస్య. మరి దూతకి దాసుడికి తేడా ఏమిటి? దూత అంటే పని చేసినందువల్ల ఫలితాన్ని పొందుతాడు, దాసుడు అంటే గుణములకి దాసుడు అవుతాడు. అంచేతనే రావణాసుడితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా పొల్లు మాట రాలేదు హనుమంతుడి దగ్గర నుంచి. ఎందుకు దొంగిలించావు అని అనలేదు, తీసుకెళ్ళి ఇవ్వకపోతే చస్తావు అని అనలేదు, ఎక్కడ కఠినమైన మాట మాట్లాడలే 50 శ్లోకాల్లో. లేదయ్యా, రామలక్ష్మణులని వాళ్ళెవళ్ళో పిల్లలు దశరథుడు కొడుకులుట మా ప్రాంతానికి వచ్చారు, వనే నష్టా సీత, అడవిలో సీతమ్మ తప్పిపోయింది, దొంగిలించబడిందని అంటల్లా. సీతమ్మ తప్పిపోతే మయా దృష్టా సీత, ఇక్కడ మీ లంకలో కనిపించింది, అక్కడ గాయి ఎందుకు తీసుకొచ్చావన్నాడా? అనలే. త్వం దుష్టధర్మార్థ తత్వజ్ఞ, నీకు ధర్మాధర్మాలు తెలుసు కదా, పరాయి స్త్రీని ఇక్కడ ఉంచడం బాగుండదు కదా, ఇచ్చేసేయకూడదు, ఇంతే అన్నాడు. అంతే తప్ప ఎందుకు దొంగిలించావు దుర్మార్గుడా, ఈ మాట ఏం లేదు అక్కడ అని చెప్పి, ఏం లేదు నా మాటగా నేను చెప్పాను, నీ స్నేహితుడు వాలి ఏకైన బాణేన హత, ఆయన జరిగిపోయింది, అక్కడ సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది అంటూ మొదలుపెట్టి రావణాసుడిని బెదిరించే మాటలు కూడా ముచ్చటగానే చెప్పాడు హనుమంతుడు.